V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో విశాఖ వ్యాలీ పాఠశాల తెలుగు భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు 160వ జయంతి సందర్భంగా విశాఖ వ్యాలీ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నంది అవార్డు గ్రహీత ప్రభుత్వ కళాశాలల్లోనూ ప్రధాన అధ్యాపకులుగా అలాగే ప్రధానాచార్యులు విశేషంగా పెద్దలు చేసినటువంటి ఆవిడ ఒక మొల్లగారి. మరి ఆ మొల్లగారి యొక్క వారి మనకు మరొక విశిష్టంగా రావడం మన పాఠశాల చేస్తున్నటువంటి పుణ్యవరంగా భావిస్తున్నాం. అలాగే ఉభయ రాష్ట్రాలు కూడా ఆమె అన్ని 2 రాష్ట్రాలకి ప్రభుత్వాల నేను పెట్టేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి, నేను పెట్టేస్తాను. మీరు తర్వాత ఇంటర్వ్యూ Good.
ఒప్పు చేయొచ్చుల గురువుల గంట అర్హుని విడుకుల యతనాస్త్రములబోలు అక్షయునకము ప్రాత యతియుగాగా అంచైతికి ప్రతిమ కవులు ధరించగా ఆంధ్ర పద్యమగును అంజని పద్మి అనగా తెలుగు పద్య ఖండిక విధానం నిర్మలమైనది, అత్యంత అందమైనది. ఉంచుకోలేక నా అభిమాన గ్రామదాన్ని సహించలేక నా ఇవాళ నేను పరమానందాన్ని పొందాను. అనేక వందల ఉపన్యాసాలు చెప్పిన దారి ఒకటి, ఇవాళ దారి ఇంకోటి. ఇటు సంగీతము, అటు సాహిత్యము, నృత్యము, జానపదము, నాటకము, ఏ విశిష్ట ప్రక్రియను కూడా విడిచిపెట్టకుండా తెలుగుదనము అంటే ఏమిటో నిరూపించినటువంటి విశాఖ వ్యాలీ యాజమాన్యం వారికి మరి ముఖ్యంగా అలాగే మనం ఇక్కడ మేము అజ్ఞాపడటానికి అందరికీ సోదరులు అనకూడదు. కవయిత్రి, అద్భుతమైనటువంటి రచయిత్రి, కవయిత్రి మొదలై అటువంటి ఆమె స్వరూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇవాళ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం పిండి వంటలు ఏమిటండి? ఆ పిండి వంటలు ఎవరికైనా ఇవాళ పిల్లలకు చూపిస్తే ఎవరైనా చెప్పగలరా? పేరు రాయకుండా ఉంటే చెప్పలేము. అటువంటి అద్భుతమైన రూపకల్పన. అన్నిటికంటే నాకు బాగా నచ్చినటువంటిది పిల్లలందరూ కూడా ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ ఒక్కొక్కటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో చెప్పదలిచారో అవన్నీ కూడా ఒక పెద్ద బోర్డు మీద పెట్టి చక్కగా అందరికీ చూపిస్తూ, అంటే దాని మీద వారు ఎంతో కృషి చేశారు. తీయనైనది మన తెలుగు భాష, జుంటి తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. రెడీ సార్? ఓకే మేడం.
ఓకే. అందరికీ నా నమస్కారం అండి. నేను డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్, ప్రిన్సిపల్ విశాఖపల్లి స్కూల్. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం విశాఖపల్లి స్కూల్లో చాలా ఘనంగా చేశామండి. గిడుగు వెంకట రామమూర్తి గారు ఈరోజు 160 జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని పెట్టాము. అండ్ మా అతిథులు చాలా చక్కగా పిల్లల్ని తెలుగు భాషని ఎంత చక్కగా వాళ్ళు డే టు డే దేంట్లో ఎలాగైతే చేయగలరో అన్నది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత తెలుగు అంత లాంగ్వేజ్ ఆ మాధుర్యం మనకి ఎక్కడ కూడా లేదు. ఎన్ని భాషలు ఉన్నా కూడా తెలుగు లాంటి భాష ఎక్కడ దొరుకుతుంది. ప్రతి విద్యార్థి తెలుగులో మాట్లాడాలని, తెలుగు ప్రకారంగా మన కల్చర్ మనది, అది లాంగ్వేజే కాదు, మన కల్చర్ అది అన్నది ఈరోజు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను కవయిత్రి మళ్ళా 14వ తరం మనవుడిని. నా పేరు డాక్టర్ శివశంకర్. ఈ విశాఖ వ్యాలీ స్కూల్ వాళ్ళ యొక్క ఆతిథ్యం కోసం వాళ్ళు పిలవటం వలన గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషోత్సవం దినోత్సవం సందర్భంగా పిలవటం వల్ల నేను రావడం జరిగింది. ఇక్కడ ఈ వాతావరణం చాలా పండుగ వాతావరణం, స్వచ్ఛమైన తెలుగు ఇక్కడనే పుట్టిందా అనేటువంటి భావన కలిగింది. చక్కగా గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యవహారిక భాష నుంచి, అంటే గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాష వచ్చేసి భాషను సరళతరం చేసి సామాన్య మానవుడికి పుట్టినటువంటి సామాన్యంగా ఉండేటువంటి కవులు కూడా ఏ విధంగా వచ్చిన రచనలు చేయడానికి ఏ రకంగా అతని యొక్క తోడ్పాటు వలన ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఉత్సవాలు ఇక్కడ జరపడం చాలా నాకు ఆనందంగా ఉంది. ఈ వాతావరణం అంతా చాలా పండుగ వాతావరణంలాగా ఉంది. థ్యాంక్ యూ సార్.